ఎన్టీఆర్ కథానాయకుడు. ఇప్పుడే జస్ట్ ఆ మూవీ చూసి బయటకు వస్తున్నామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మూవీలో మేము ఫీల్ అయిన ప్రతి మాట మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చేసాము. బాలకృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారి పాత్ర ఇక్కడ నటించిన బాలకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. చాలా బాగా, చాలా అద్భుతంగా చేశారనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇలా మాట్లాడినండి, నాకు అనిపించిన పాయింట్స్ అన్ని టకటక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ మెయిన్గా ఎన్టీఆర్ కథానాయకుడు చూసిన తర్వాత నిజంగా ఎన్టీఆర్ ఇంత గొప్పవారు. చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలియదు. ఎన్టీఆర్ ఇంత గొప్పవాళ్ళ అని చెప్పి ఈ జనరేషన్కి తెలియజేయాలనుకున్న బాలకృష్ణ గారి ఉద్దేశం ఎంతో గొప్పది. పాయింట్ టు బి నోటెడ్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తము ఆయన కథానాయకుడు అంటే ఒక హీరో అవ్వడానికి చేసిన ఎస్టాబ్లిష్మెంట్లా ఉంటే, సెకండ్ హాఫ్ మొత్తము ప్రజల వైపు ఎందుకు ఆయన అంత మక్కువ చూపించి ప్రజాసేవకి నేను అంకితం అవ్వాలి, కథానాయకుడిని అయ్యాను, నన్ను ఒక దేవుణ్ణి చూస్తున్నాలో ఒక దేవుణ్ణి చూస్తున్నారు, ఇక నేను మనిషిగా మారి నేను ప్రజల సేవ చేయాలి అని మొత్తం సెకండ్ హాఫ్లో ఆయన్ని ఎందుకు ఆ దారి వైపు వెళ్ళింది అనేది చాలా క్లియర్గా చూపించారండి మన డైరెక్టర్ క్రిష్ గారు. ఈ మూవీ మొత్తానికి ప్లస్ పాయింట్ మాటలు. బుర్రా సాయి మాధవ్ గారు రాసిన మాటలు ఎంతో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి. గడియారమే భయపడేంత క్రమశిక్షణ కలిగిన వారు నందమూరి తారక రామారావు గారు. ఈ స్టేట్మెంట్ ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రిసీవ్ చేసుకున్న ఒక అద్భుతమైన స్టేట్మెంట్. నిజంగా హిట్టింగ్ పాయింట్, ఒక గూస్ బంప్స్ తెప్పించిన పాయింట్ ఈ మూవీలో మనకు అనిపించేది ఏంటంటే అండి, మాయాబజార్ షూటింగ్ జరిగేటప్పుడు ఆయన కృష్ణుడి వేషం ఫస్ట్ టైం వేసుకొని నడిచి వస్తుంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, ఆ వెనక వచ్చిన బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఆర్ఆర్, ఎవ్రీథింగ్ నిజంగా మీకు గూస్ బంప్స్ రాకపోతే డెఫినెట్లీ యూ విల్ గెట్ గూస్ బంప్స్. అంత బాగుందండి ఆ ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఆయన్ని అక్కడ కృష్ణుడిగా చూసినప్పుడు నిజంగా దేవుడే దిగొచ్చాడు అన్నట్లు అనిపిస్తుందండి 100%. ఎన్టీఆర్ గారి పిక్చర్ని పటంగా చేసేసుకొని ఒక ఫ్రేమ్లో పెట్టేసుకొని బొట్టు పెట్టి చక్కగా దేవుళ్ళ పూజించుకుంటున్నారండి. నిజంగా ఇంతకన్నా అదృష్టం ఒక మనిషికి ఏం కావాలి? అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, రావణాసురుణ్ణి ఎక్కువ మంది ప్రొజెక్ట్ చేయాలి అని అనుకోరు. కానీ నందమూరి తారక రామారావు గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ రావణ బ్రహ్మ. ఆ రావణాసురుడి కథని సీతారామ కళ్యాణం ద్వారా తీసుకొచ్చారు. ఆ పాత్ర వేసేటప్పుడు అండి, ముఖ్యంగా అప్పుడు విఎఫ్ఎక్స్ లేవు, మనకున్న గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఒక షాట్ ఆయన మౌంటైన్ తల మీద పెట్టుకొని ఈ ఇటుపక్కన మొత్తం దశకంఠుడు అంటాం కదా, ఆ తలలన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. దానిగా అప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్న పర్సన్, మీరు 20 గంటలు కదలకుండా నించోవాలండి, కనురెప్ప కూడా పడకూడదు, కళ్ళు కదిలించడానికి వీల్లేదు, నించిన పోస్చర్ మారకూడదు, ఎవ్రీథింగ్ అసలు ఇంచు కూడా కదలడానికి వీల్లేదంటే మరేం పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి షాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కదలకుండా నించొని ఆ షాట్ని సక్సెస్ఫుల్ చేశారండి. అంత డిసిప్లిన్, అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. అలాగే తన కన్న బిడ్డ చనిపోయి ఉంటే ముందు నా షూటింగ్ ఇంపార్టెంట్, నన్ను నమ్ముకొని ఈ కాల్ షీట్స్ ఇచ్చి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు, నేను ఇప్పుడు ప్యాకప్ చెప్పి వెళ్ళలేను, నేను షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళలేను అని చెప్పి కన్న బిడ్డ అక్కడ చనిపోయి ఉన్నా కూడా ఆయన వేయాల్సిన పాత్రని ఫినిష్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళాడండి. కంట నీరు తెప్పిస్తుందండి ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా మీ అందరిలో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండి నిమిషాలు చాలవు, నేను చెప్తూనే పోతాను. ఇంకా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ కథానాయకుడికి టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి మీ నియరెస్ట్ థియేటర్లో, గుర్తుపెట్టుకోండి మీ నియరెస్ట్ థియేటర్లో మాత్రమే చూడండి. ఈ వెబ్సైట్స్, పైరసీల్ని ఎంకరేజ్ చేయకండి. అండ్ ఇంత అద్భుతమైన డైరెక్షన్ మనకు చూపించిన క్రిష్ గారికి, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సిచ్యువేషనల్ సాంగ్స్ ఇచ్చిన కీరవాణి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి, విద్యాబాలన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హర్. జీవించారండి బసవతారకం గారిలాగా, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరి పాత్రలు కూడా వారి పాత్రలో చక్కగా న్యాయం చేశారండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి. ఇదే మా 810 సినీ ఎమోజీ రివ్యూ ఆన్ ఎన్టీఆర్ కథానాయకుడు. థ్యాంక్ యూ.